హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే కాబట్టి స్పెషల్గా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో నేను డైలీ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటాయి. ఇదైతే 1 kg మటన్ అన్నమాట. దీన్ని ఇంకా సన్నగా కట్ చేసుకొనేసి వాటర్లో ఒకసారి కడిగి బాయిల్ చేసుకోవాలి. కుక్కర్లో కొంచెం పసుపు వేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కర్రీలో యూస్ చేసి ఈ మసాలా పేస్ట్, ఇందులో ఏమేమి వేసానో సైడ్ ఇచ్చేస్తున్నాను, అవి చూసేయండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీగా పెట్టుకోవాలి. ఒక బాండి పెట్టేసి ఆయిల్ కొంచెం వేసుకొని, నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది, అందులో చెక్క, లవంగాలు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మటన్ కూడా కుక్కర్లో పెట్టాం కాబట్టి చాలా తొందరగానే ఉడికిపోయింది. కుక్కర్లో మటన్ బాయిల్ చేస్తే టేస్ట్ ఉండదంటారు, మీరే చెప్పాలి ఇది నిజమో అబద్ధమో. నేనైతే ఫాస్ట్గా అవ్వాలని చెప్పి కుక్కర్లోనే వేసేసాను. మటన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఒక 6 విజిల్స్ అయితే పెట్టాను, నాకు కావాల్సినట్టయితే ఉడికింది. కొంచెం ముదురు అయితే 10 విజిల్స్ అయినా పెడితే ఉడకదు. ఇంతకు ముందు ఎప్పుడో మటన్ చేసేటప్పుడు అస్సలు ఉడకలేదు. అది ఫాస్ట్గా ఉడకాలని చెప్పి అందులో కొంతమంది స్ప్రైట్, కొబ్బరి, ఎండు కొబ్బరి ఇవన్నీ వేయమని చెప్పారు. అలాంటివి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇందులో మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను ఈ కర్రీలో. ముందుగా టమాటాలు వేయాలి, కానీ నేను మసాలా వేసేసాను వీడియో తీసుకుంటూ. మీరైతే ముందుగానే ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసేసుకోండి టమాటాలు. ఇంకేం చేయాలి, వేసిన తర్వాత తీయలేము. ఇంకా అలా మసాలా ఫ్రై అయిన తర్వాత అందులోనే వేసేసాను. అందులోనే కొంచెం కారం, ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మీడియంగా వేస్తున్నాను. కారం, ధనియాల పొడి ఇవి మిక్స్ అయిన తర్వాత బాయిల్ చేసుకున్న మటన్ పీసెస్ కూడా అందులోనే వాటర్తో సహా వేసేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా కొంచెం టేస్ట్ కోసం మటన్ మసాలా కూడా వేస్తున్నాను. దీన్ని మొత్తం ఆయిల్లోనే పీసెస్కి మసాలా అంతా పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అందులోనే కొంచెం ఉప్పు మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసేసుకోండి. అందులో నెక్స్ట్ ఇంకా వాటర్ యాడ్ చేసేసుకోండి, మీకు ఎంత చిక్కగా కావాలో అంత. మరీ నీళ్ళగా ఉంటే ఏం బాగుంటుంది, కొంచెం చిక్కగా ఉంటే కర్రీ చూడ్డానికి తినడానికి కూడా బాగుంటుంది. అలా వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుందాం. మూత పెట్టేసి బాయిల్ చేసుకోండి కొద్దిసేపు. తర్వాత మూత తీసేసి చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ సెట్. ఈ కర్రీ అయితే చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి అయితే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరెప్పుడైనా మటన్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే రీసెంట్గా ఛానల్ని ఓపెన్ చేశాను, ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ వీడియో చూసిన వాళ్ళు కొంతమంది అయినా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి.